నమస్కారం. 108 టీవీకి స్వాగతం. నేను మీ డాక్టర్ శ్రీజ సాదినేని. మానవ సేవయే మాధవ సేవ. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఇలాంటి మాటలు వినడానికి, చదువుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ ఆచరించడానికి మనకి టైం ఉండదు. అసలు ఆచరించాలన్న ఆలోచన కూడా మనకి రాదు. కానీ అలాంటివన్నీ కూడా చేస్తూ ఎలాంటి స్వార్థము లేకుండా, ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా ఎంతోమందికి సహాయపడుతున్న ఒక మానవతామూర్తిని ఈరోజు మనం చూడబోతున్నాం. ఆయనతో మనం మాట్లాడబోతున్నాం. ఆయన ఎవరో కాదు, శ్రీ నన్నపనేని మోహన్ గారు. వారి పేరు వినగానే మీకు ఎక్కడో విన్నట్టుందే, ఈయన చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు కదా అని మీ మనసు పొరల్లో ఎక్కడో తగులుతూ ఉంటుంది కదా. ఎస్, ఆయనే. ఆయన గురించి, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఈరోజు మనందరం తెలుసుకుందాం. ముందు ఆయనకి స్వాగతం తెలుపుకుందాం. నమస్తే అండి. నమస్తే శ్రీజ గారు. ఫస్ట్ మీరు మాకు మా 108 టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు, మా ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేసుకునే అదృష్టం మాకు కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ గురించి గూగుల్లో వెతికినా, ఎక్కడ వెతికినా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ గూగుల్లో కూడా లేని ఎన్నో విషయాలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎప్పుడు మీకు ఈ ఆలోచన వచ్చింది? 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, అంటే మీరు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికాలో బాంబింగ్ చేయడానికి 3 రోజుల ముందు మా దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ అపార్ట్మెంట్ కాలటం జరిగింది. అపార్ట్మెంట్ కాలినప్పుడు అతన్ని అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేయటం హాస్పిటల్లో, తర్వాత అతని రూమ్మేట్ చనిపోవడం జరిగింది. అప్పుడు ఈ బాడీని ఇండియా పంపించడం కోసం, ఆ రూమ్మేట్ బాడీని ఇండియా పంపించడం కోసం మేము పడ్డటువంటి శ్రమ అనేది నాకు బ్లాక్ ఆఫ్ ద మైండ్ ఉండిపోయింది. అంటే ఇది అంత ఈజీ కాదు. ప్రవాసంలో ఎస్పెషల్లీ మనకి ఎటువంటి కుటుంబ సహాయం లేని పరిస్థితుల్లో ఒక పార్థివకాయాన్ని స్వదేశానికి పంపించడం అనేది అంత సులువైనటువంటి మార్గం కాదు అనేది అనిపించింది. అప్పటి నుంచి ఆ నేర్చుకున్న దాన్ని కొద్దిగా అక్కడ ఇక్కడ చేస్తూ వచ్చాను. తర్వాత 2007లో నేను తానా అనేటువంటి ఒక తెలుగు అసోసియేషన్కి నేను ట్రెజరర్గా ఎన్నుకోబడినప్పుడు ఈ ప్రవాస భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంస్థలన్నీ కూడా కేవలం కల్చరల్ ఫోకస్ తప్ప సేవా దృక్పథం అనేది పూర్తిగా లేదు. ఎస్పెషల్లీ అక్కడ ఉన్న వాళ్ళకి. భారతదేశంలో సేవ చేస్తున్నటువంటి సంస్థలు చాలా ఉన్నప్పటికీ కూడా ప్రవాసంలో ఉన్నటువంటి మన భారతీయులకు చేస్తున్నటువంటి సేవలు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ఒక చిన్న గ్రూప్ని, వాలంటీర్స్ని పెట్టి ఈ టీమ్ స్క్వేర్ అనే దాన్ని స్టార్ట్ చేశాను. దాన్ని 2007 నుంచి దరిదాపుగా 2017 వరకు నేను ఏకతాటి మీద నడిపించడం, దరిదాపుగా ఒక 200-300 మంది వాలంటీర్లు నాతో పాటు కలిసి పనిచేయడంతో తెలుగువారికి ఏ ఆపద జరిగినా కానీ భారతదేశానికి తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత 2017 తర్వాత మనం తెలుగువారికి మాత్రమే ఎందుకు చేయాలి? ప్రవాసంలో దరిదాపుగా 4.5 మిలియన్, అంటే దాదాపు 45 లక్షల మందికి పైగా మన భారతీయులు ఒక్క అమెరికాలో ఉన్నారు. వీళ్ళకి జరిగినప్పుడు వేరే వాళ్ళకి మనం ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో టీమ్ ఎయిడ్, అంటే ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలానో టీమ్ ఎయిడ్ అనేటువంటి ఒక సంస్థని లైక్ మైండెడ్ పీపుల్ ఒక 4-5తో కలిపి స్టార్ట్ చేయడం జరిగింది. చేసి మేము చేసిన ఫస్ట్ పని ఏంటంటే దరిదాపుగా ఒక 100 ప్రవాస భారతీయ సంస్థలతో పార్ట్నర్ అయ్యాం. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ మలయాళీ ఫెడరేషన్, పంజాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, మరాఠీ మండల్, ఉత్తరప్రదేశ్ మంచి ఇటువంటి పెద్ద సంస్థలు, అలాగే మన తెలుగు అసోసియేషన్స్లో కూడా దాదాపుగా ప్రతి తెలుగు అసోసియేషన్ ఎక్సెప్ట్ 1-2 తప్ప అన్నీ కూడా మాతో పార్ట్నర్ అయ్యి వాళ్ళు సామాజిక కార్యక్రమాలు, కల్చరల్ విషయాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళ సంస్థల సభ్యులకు కానీ లేకపోతే వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నటువంటి మనుషులకు కానీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు జస్ట్ టీమ్ ఎయిడ్ కాల్ చేయటం, టీమ్ ఎయిడ్ ఆ ప్రాసెస్ మొత్తాన్ని మేము స్ట్రీమ్లైన్ చేయడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద లాంగ్ స్టోరీ బిహైండ్ టీమ్ ఎయిడ్. ఇక్కడ నుంచి అంటే అందరూ ముందుకెళ్తుంటారు, నేను కొంచెం వెనక నుంచి వద్దాం అనుకుంటున్నాను. అసలు మీరు చిన్నప్పటి నుంచి ఈ సామాజిక సేవా కార్యక్రమాల పట్ల కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, మీరు సొసైటీకి ఏదో చేయాలన్న ఆలోచన మీలో ఉంది అని మొదటి నుంచి, లేకపోతే ఇప్పుడు ఇంత చేయరు? అసలు ఫస్ట్లోనే మీకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటూ ఎవరూ లేదండి. నేను చాలా సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి పైకి వచ్చాను. భద్రాచలంలో ఒక మారుమూల ప్రాంతంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి తల్లిదండ్రుల కష్టం కానివ్వండి, లేకపోతే నేను చిన్నప్పుడు పడ్డ కష్టాలు కానీ, తద్వారా నేను ఇక్కడ ఇంజనీరింగ్ చదివిన తర్వాత అమెరికా వెళ్ళడం జరిగింది. అమెరికా వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చదివి ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ సంస్థ, సిగ్మా సిస్టమ్స్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థని స్థాపించడం జరిగింది. నేను, నా భార్య శ్యామ ఇద్దరం కలిపి.
ఆ సంస్థ 1994 నుంచి 2001 వరకు అత్యంత అద్భుతంగా పెరిగి 2001లో అమెరికా మొత్తంలోనే 24th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రైవేట్ కంపెనీగా మేము ఇంక్ 500 మ్యాగజైన్లోనే రికగ్నైజ్ చేయబడ్డాం. ఆ తర్వాత ఈ ప్రాసెస్లో అసలు ఒక మారుమూల ప్రాంతం నుంచి ప్రవాసంలో వెళ్ళి కూడా అక్కడ మనం ఒక 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగలిగామంటే దానికి కారణం ఎవరనేది ఆల్వేస్ నాకు మనసులో మెదులుతూ ఉండేది. ముఖ్యంగా నాకు చదివినటువంటి పాఠశాల కానీ లేకపోతే భద్రాచలంలో నేను పెరిగినటువంటి వాతావరణం కానీ నా చుట్టూ ఉన్నటువంటి కమ్యూనిటీ కానీ తిరిగి ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన ఉంది. అంటే రెండు అండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒకటి ఏంటంటే నా ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం కోసం ఒకటి, అది పరోక్షంగా ఉండి ఉంటుంది. రెండోది ఈ ఎడ్యుకేషన్ వలన అక్కడికి వెళ్ళి నేను స్థిరపడ్డాను కాబట్టి సంథింగ్ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్. అంటే మీరు అందరూ అంటుంటారు కదా వీళ్ళంతా బ్రెయిన్ డ్రైన్ లేకపోతే వలస వెళ్ళిపోతున్నారని. అది కాదు, నేను ఈ దేశానికి సేవ చేయగలనటువంటి ఉద్దేశంతో వెనక్కి వచ్చినప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల పూర్తిగా నాశనం అయిపోతే 2001లో దాన్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి 6 నెలల కాలంలో అద్భుతమైనటువంటి ఒక కార్పొరేట్ స్థాయికి తీసుకునే విధంగా స్కూల్ నిర్మించడం, ఆ స్కూల్ని సీఎం గారితో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 2008లో ఇంకో స్కూల్ని కట్టాను. ఆ స్కూల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నానపనేని మోహన్ జిల్లా పరిషత్ స్కూల్గా నడుస్తూ ఉంది. దాన్ని నేను రన్ చేస్తున్నాను. దరిదాపుగా ఒక 75-80 మంది స్టూడెంట్స్ దాకా నేను పూర్తిగా అంటే ఏదో 5,000 10,000 ఇవ్వటం కాకుండా వాళ్ళ ఉన్నత విద్యకు సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇది కొంతవరకు నాకేంటంటే సాటిస్ఫాక్షన్, నా జన్మభూమికి నేను తిరిగి ఎంతో కొంత చేయగలిగానటువంటి ఒక సంతృప్తి, అది మనస్ఫూర్తిగా ఉంది. అంతేకాని దీనికి ఎవరో స్ఫూర్తి అని కాదు. నా పాలసీ ఏంటంటే నీకు నువ్వే స్ఫూర్తి కావాలి. మనం వీ నీడ్ టు లీవ్ ఎ లెగసీ ఫర్ అదర్స్ టు ఫాలో. అంతేగాని మనం ఎవరినో స్ఫూర్తిగా తీసుకోవటం, వాళ్ళ అడుగుజాడలు ఉన్నట్టు అనేది నేను ఎప్పటికీ నమ్మను. ఎవరి అడుగుజాడలు వాళ్ళే నిర్మించుకోవాలి, అది నా సిద్ధాంతం. చాలా మంది నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను సంపాదించే ప్రతి రూపాయి నాకే కావాలి, నా తర్వాత నా తరానికి రావాలి, నా పిల్లలే బాగుండాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ మీరు మాత్రం సొసైటీకి ఎంతో చేస్తున్నారు. మరి మీ కుటుంబం మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? మీ పేరెంట్స్ కానీ మీ వైఫ్ కానీ ఏమంటున్నారు? పూర్తి సహాయ సహకారాలు నా కుటుంబం నుంచి. ఒకటి, నా కుటుంబం బాగుండాలి అని అనుకోవటం అనేది నాలోనూ ఉంది తప్పనిసరిగా. కాకపోతే హౌ మచ్ ఈజ్ ఎనఫ్? ఒక స్థాయి దాటిన తర్వాత అందరూ తినేది సేమ్ భోజనమే, అందరూ ఉండేది సేమ్ ఇల్లే. ఈ హౌ మచ్ ఈజ్ ఎనఫ్ అనేది మనం ప్రశ్నించుకుంటే ఎంత సింపుల్గా ఉంటే లైఫ్ అంత కాంప్లికేటెడ్గా ఉండకుండా ఉంటుంది అనేటువంటి ఒక సిద్ధాంతం నాది. దానికి నా భార్య పిల్లల సహకారం 100% ఉంది. తల్లిదండ్రులు అంటారా, ఆల్వేస్ ఆ రోజు భద్రాచలంలో నేను ₹1,00,000 పెట్టి స్కూల్ కడుతున్నప్పుడు మా పేరెంట్స్కి కేవలం 5 లక్షలతో చిన్న అపార్ట్మెంట్ కొన్నాను. వాళ్ళకు ఉంటుంది, అరే పక్క వాళ్ళకి చూపించుకోవాలి, మావాడేంటి అక్కడ ₹1,00,000 పెట్టి స్కూల్ కట్టాడు, మాకు 5 లక్షలతో అపార్ట్మెంట్ కొన్నాడు అని. అంటే అంతకన్నా అవసరం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు వాళ్ళకి అవసరమైనంత వరకు అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజు వరకు వాళ్ళని నేనే టేక్ కేర్ చేస్తూ ఉన్నాను. కానీ ఆ కట్టించిన స్కూల్ వలన దరిదాపుగా ఈ రోజుకి ఒక 50-60 వేల మంది స్టూడెంట్స్ కటిక నేల మీద కూర్చునే వాళ్ళు చక్కటి బెంచీల మీద కూర్చోవటం వలన వాళ్ళు ప్రపంచం నలుమూలలకు వెళ్ళి ఈరోజు సగర్వంగా చెప్పుకుంటారు, సార్ నేను మీ స్కూల్లో చదివానని చెప్పుకుంటున్నప్పుడు మనం పడ్డ కష్టాల నుంచి ఏ కష్టాల నుంచి మనం పైకి వచ్చామో ఆ కష్టాల్లో నుంచి మిగతా స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నారటువంటి సంతృప్తి ఈరోజు మీరు ఒక $1,00,000 కానీ 1,00,000 కోట్లు సంపాదించినా కానీ రానటువంటి ఒక సంతృప్తి మనకు మిగిలిపోతుంది. బాగుంది. మీరు యాక్చువల్గా స్కూల్ కట్టించారు, ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, బాగుంది. మీరు చెప్తున్నది ఏంటంటే నా పేరెంట్స్కి ఎంతవరకు కావాలో అంతవరకు నేను ఇచ్చాను, నాకెంత కావాలో నేను అంతవరకు ఉంచుకున్నాను, మిగిలిన 10 మందికి చేస్తే బాగుంటుంది అని. అందరూ కూడా అలా అనుకుంటే ఈ దేశంలో ఎడ్యుకేషన్ పరంగా ఇంకెంత డెవలప్ అవుతుందో అని అందరం అనుకుంటూ ఉంటాం. అలా ఎందుకు జరగట్లేదు, ఎందుకు అనుకోవడం లేదు చాలామంది? మీ ఉద్దేశం ఏంటి? పోటీతత్వం అండి. అన్నిటికన్నా ఏంటంటే పోటీ. మన కల్చర్లో, ఎస్పెషల్లీ ద ఇండియన్ కల్చర్లో ఉంది ఏంటంటే మనం ఎదుటివాడి కన్నా ముందు ఉండాలి ప్రతి దాంట్లోనూ. అది చదువులో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఈవెన్ రోడ్డు మీద వెళ్తున్నా కూడా అందరూ వెళ్తే గమ్యానికి అందరం చేరుకుంటాం ఒక నిమిషం వెనకో ముందు. కానీ పక్కవాడిని తోచుకొని ముందుకు వెళ్తే మనకు ఒక రకమైనటువంటి సాడిస్టిక్ సాటిస్ఫాక్షన్, మనం వాడికన్నా ముందు వెళ్ళామన్నటువంటి ఆ సాడిస్టిక్ సాటిస్ఫాక్షన్ ఉండటం వలన ఈరోజు సమాజంలో పోటీతత్వం అనేది ఉండటం, దాంతో ప్రతి ఒక్కళ్ళు పరుగు పక్కవాడిని వెనక నెట్టి ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంది. అట్లాగని అందరూ దుర్మార్గులను అనుకోవటం కూడా పొరపాటు. చాలా మహనీయులు చాలామంది ఉన్నారు.
నేను అడుక్కునే వాళ్ళలో ఔదార్యం చూశాను, అలాగే రతన్ టాటా గారు లాంటి వాళ్ళలో అటువంటి ఔదార్యం చూశాను. మంచి వాళ్ళు ఉండబట్టే ఈరోజు సమాజం కనీసం ఈ మాత్రమైన ఒక స్థాయిలో ఉండగలిగింది. ప్రతి మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎంత ఘనంగా బ్రతికినా చనిపోవాల్సిందే. చివరికి వెళ్ళాల్సిన ప్లేస్ అందరికీ తెలుసు. మన ఫైనల్ గోల్ ఎక్కడ మన గమ్యం అనేది అందరికీ తెలుసు. కానీ ఒక శ్మశానం పక్క నుంచి వెళ్తుంటేనే మనకి తెలియని ఒక భయం, ఒక రకమైన ఆందోళన కలుగుతూ ఉంటుంది. అలాంటిది ఎన్నో ప్రాణాలు పోయిన తర్వాత వాళ్ళని క్షేమంగా భద్రంగా వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ ద్వారా మీరు పొందేది ఏమీ లేదు, ఒక చిన్న సాటిస్ఫాక్షన్ తప్ప. కానీ అలా చేస్తున్నప్పుడు మీరు బాగా బాధపడి కానీ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన కానీ ఏదైనా ఉందా? నేను మొట్టమొదటిసారిగా 2007లో మన తెలుగు విద్యార్థులే 4 విద్యార్థులు వెళ్తున్నప్పుడు సెయింట్ లూయిస్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. అది ఒక తాగుబోతు రాంగ్ డైరెక్షన్లో వచ్చి కారుని గుద్దడం వలన స్పాట్లోనే 4 చక్కటి తెలుగు విద్యార్థులు, 3 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు చనిపోయాడు. అది తెలిసిన వెంటనే నేను అక్కడికి ఫ్లై చేసి ఆ రోజు పొద్దున్నే వాళ్ళ సవాల్ చూడడం జరిగింది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, వాళ్ళ ముక్కు మొహం తెలియదు. కానీ వాళ్ళని చూసిన తర్వాత దరిదాపుగా అరగంట సేపు నా అంతట నేనే ఆపుకోలేంత దుఃఖం ఏర్పడడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఏంటంటే నేను ప్రతిరోజు రకరకాల ఇన్సిడెంట్స్ చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దరిదాపుగా 4 నుంచి 5 వేలకు పైగా వివిధ చావులు కానివ్వండి, వేరే సంఘటనలు కానీ నేను ప్రత్యక్షంగా సహాయం చేసినటువంటి ఈ హిస్టరీలో నాకు నేను రాటు తెలిపాను. ఈరోజు ఏంటంటే మనసు బాధపడుతుంది, కానీ జరగాల్సిన కార్యక్రమం ఏంటనే దాన్ని మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటాం. ఎన్నో హృదయ విదారకమైనటువంటి సంఘటనలు, ఎందుకంటే తల్లిదండ్రులతో వాళ్ళ లైఫ్ సేవింగ్స్ మొత్తం వెచ్చించి వాళ్ళ పిల్లల్ని ఒక ఉన్నత విద్య కోసం, ఒక చక్కటి బ్రతుకు తెరువు కోసం ఒక ప్రవాసంలో పంపించినప్పుడు అక్కడ వాళ్ళు అనుకోని ఆపద ఏదైనా ఎదురై చచ్చిపోతే వాళ్ళు ఎంత తల్లడిల్తారో మాకు ఈ ఫోన్ కాల్స్ ద్వారా వినడం జరుగుతుంది. దాన్ని మనం చేయగలిగింది ఏమీ లేదు. అన్ఫార్చునేట్లీ ఇన్సిడెంట్ జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ పార్థివ కాయాన్ని బాడీని ఇండియా పంపించినప్పుడు వాళ్ళు ఎయిర్పోర్ట్ నుండి వాళ్ళని రిసీవ్ చేసుకొని అంత దుఃఖంలోనూ కూడా ఫోన్ చేసి, బాబు మీ వలన ఈరోజు మేము చివరిసారిగా మా వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పినప్పుడు అది రియల్ సాటిస్ఫాక్షన్. ఏదో మనం ఒక చిన్న డొనేషన్ ఇస్తున్నాం, లేకపోతే ఏదో ఒక చిన్న సహాయం చేస్తూనే వచ్చింది కాదు. అంత దుఃఖంలోనూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు ఇచ్చేటువంటి కృతజ్ఞత అనేది వెలకట్టలేంది. దట్ ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. పార్థివ దేహాల్ని పంపించడమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళకి దొరికిన ప్రవాస భారతీయులకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అవ్వడం, మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం చేస్తూ ఉంటారా? మాది టీమ్ ఎయిడ్ అసలు బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే people traveling or living abroad and they face dire situations, we become their extended family and help them. అంటే ప్రవాసంలో ఉన్నటువంటి భారతీయులు ఎటువంటి ఆపదలు ఎదురైనా కానీ వాళ్ళకి ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా మేము అందుబాటులో ఉంటాం అనేది మా ప్రధాన ఉద్దేశం. ఇందులో ఈ యాక్సిడెంట్స్, సూసైడ్స్, మర్డర్స్, చచ్చిపోయిన వాళ్ళని పంపించడం ఒకటైతే, అక్కడ గాయపడిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడం కానివ్వండి, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సలహాలు ఇవ్వటం కానివ్వండి, తర్వాత న్యాయపరమైనటువంటి సలహాలు, ఇది ఉద్యోగపరంగా ఉన్నటువంటి న్యాయ ఇబ్బందులు కానీ, లేకపోతే ఇమిగ్రేషన్ పరంగా ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కానీ వాటిని మేము ఆదుకోవటం కానివ్వండి. తర్వాత ఈరోజు మెంటల్ హెల్త్ ఇష్యూ అనేది చాలా మేజర్ ఇష్యూ. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వచ్చి అక్కడ ఒక మానసిక సమస్యలతో వాళ్ళు ఎటువంటి సహాయం లేని, కుటుంబ సపోర్ట్ లేనటువంటి పరిస్థితుల్లో ఏకాకిగా మిగిలిపోయినప్పుడు వాళ్ళని ఆదుకోవటం అనేది మేము చాలా కేసుల్లో చేశాము. నేను చెప్పదలుచుకుంటే స్టోరీలు రోజుల తరబడి చెప్పగలిగినటువంటి స్టోరీస్ ఉన్నాయి. అందువల్లనే అన్నిటికన్నా మా గొప్పతనం ఏంటంటే ఈ టీమ్ ఎయిడ్లో అన్ని భాషలు, దరిదాపుగా నాకు 3,500 మంది అన్ని భారతీయ భాషలు, ఈవెన్ అమెరికన్ భాషలను మాట్లాడేటువంటి చక్కటి వాలంటీర్స్ ఉన్నారు. ఈ వాలంటీర్స్లో మళ్ళీ డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అకౌంటెంట్స్ ఉన్నారు, మానసిక వైద్య నిపుణులు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అందుకని వీళ్ళని వాడుకుంటూ, వాళ్ళ సేవలను వాడుకుంటూ మేము వాళ్ళకి అవసరమైనటువంటి సహాయం చేయడం అనేది మేము చేస్తూ ఉన్నాం. చాలా విషయాలు చెప్తున్నారు సార్. మీరు చెప్తూ ఉంటే నాకు ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు అన్నారు మీరు మెంటల్ హెల్త్ అన్నారు కదా, అంటే మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మానసిక ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు? వాళ్ళ కోసం మీరు చేస్తున్నవేంటి ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పగలరా? మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయరండి. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబీకులు కానీ, లేకపోతే వాళ్ళు ఇక్కడి నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి వాళ్ళ ద్వారా ఇండియన్ ఎంబసీస్కి కాల్ చేసినప్పుడు
ఇండియన్ ఎంబసీస్ వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, ఎందుకంటే మేము బాగా క్లోజ్గా ఇండియన్ ఎంబసీతో వర్క్ చేస్తాము. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గుంటూరు జిల్లాలో ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి ఒక విద్యార్థి వాళ్ళ చిన్న రైతు కుటుంబంలో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అతను వాళ్ళ ఫాదర్స్ సేవింగ్స్ అంతా ఖర్చు పెట్టిన డబ్బులతో అమెరికా వచ్చి అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఎంఎస్ చేసిన తర్వాత ఒక 2-3 నెలలు ఉద్యోగం చేశాడు. చేసిన తర్వాత అతను మానసిక పరిస్థితుల వలన అతను ఓరియంటేషన్ కోల్పోవటం, సడన్గా అతను బట్టలన్నీ విప్పేయటం అది జరగటం జరిగింది. అయితే అమెరికాలో సడన్గా నేకెడ్ అవ్వటం అనేది కేవలం ఇండీసెన్సీయే, అది శిక్ష అంటే పూర్తిగా భయంకరమైన శిక్ష పడేటువంటి పరిస్థితి లేదు. కానీ అతను చేసిన పొరపాటు ఏంటంటే ఒకరోజు ఒక షాపులోకి వెళ్ళి పూర్తిగా నేకెడ్ అవటమే కాకుండా ఒక 11 ఏళ్ల ఆడపిల్ల చేయి పట్టుకున్నాడు. పట్టుకుంటే అది చాలా సీరియస్ అఫెన్సెస్ అయ్యాయి. ఎట్లా అంటే అతను ఇండీసెన్సీ, ఎక్స్పోజింగ్ టు ఏ మైనర్, తర్వాత ఇంటెంట్ టు రేప్, ఇట్లాంటివి దరిదాపుగా ఒక 16 కేసులు అతని మీద పెట్టి అతన్ని జైల్లో పెట్టారు. ఆ 16 కేసులు ప్రూవ్ అయ్యే కేసులు కూడా, ఎందుకంటే అతను అమ్మాయి చేపట్టుకోవడం వాస్తవం, నేకెడ్ అవ్వడం వాస్తవం, ఒక మైనరు బాలికకి తను పూర్తిగా నేకెడ్గా కనిపించడం అనేది ఒక వాస్తవం. అవి కనుక ప్రూవ్ అయితే అతనికి దరిదాపుగా 36 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి పరిస్థితిలో అతను అక్కడ ఉన్నాడు. ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళ పేరెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా ఎంబసీని అడిగితే ఎంబసీ వాళ్ళు చేయగలిగింది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఈ డే టు డే పేపర్ వర్కే వాళ్ళు సరిపోతుంది కాబట్టి మమ్మల్ని కాల్ చేసి అడిగారు. అడిగినప్పుడు మేము తప్పనిసరిగా ఇతను నేరస్తుడు కాదు, కానీ ఇతను హెల్ప్ చేస్తామని చెప్పి మేము ఒక లాయర్ని హైర్ చేసుకొని, ఆ లాయర్ కూడా $135,000 రిటైర్మెంట్ అడిగితే దాన్ని మేము నెగోషియేట్ చేసి మా ఒక వాలంటీర్ లాయర్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో 9 నెలలు పోరాడి అతను నేరస్తుడు కాదు, కేవలం అతను ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నటువంటి ఒక పేషెంట్, అతను అట్లానే ట్రీట్ చేయాలని చెప్పి ఫైట్ చేసి మేము జడ్జిని కన్విన్స్ చేస్తే జడ్జి ఒకటే అన్నారు, మీరు టీమేడ్ కనుక రెస్పాన్సిబిలిటీ, మీ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అతన్ని స్వచ్ఛందంగా ఈ దేశం నుంచి తిరిగి తీసుకెళ్ళగలిగితే మేము వదులుతామని చెప్పారు. అట్లాగే అని చెప్పి అతన్ని మేము తీసుకొచ్చి బయట అక్కడి నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కించి అతనికి ఎస్కార్ట్ ఇచ్చి అతన్ని ఇక్కడ లోకల్గా ప్రోటోకాల్ వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబానికి చేరవేయడం జరిగింది. ఆ పిల్లవాడు ఈరోజు చక్కగా మెంటల్ హెల్త్ ఇష్యూ అనేది పోయింది. ఈరోజు అతను ఉద్యోగం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. అంటే మా సహాయం లేకపోతే ఒక అమాయకుడు దరిదాపుగా 36 సంవత్సరాలు జైల్లో చిత్రహింసలో పడాల్సినటువంటి ఒక పరిస్థితి. అట్లాగే దరిదాపుగా 11 మందిని మేము జైల్లోంచి బయటకు పట్టుకొచ్చాం. చిన్న చిన్న దొంగతనాలు కానివ్వండి, ఇంటర్నెట్ చాటింగ్ కానివ్వండి, లేకపోతే ఇండీసెంట్గా బిహేవ్ చేయడం కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో బయటకు పట్టడం జరిగింది. ఇది నేను సగర్వంగా చెప్పుకోగలను. మిగతా ఏ భారతీయ స్వచ్ఛంద సంస్థ చేయలేటువంటి ఒక అద్భుతమైన పనులు కేవలం మా టీమేడ్ మాత్రమే చేయగలుగుతుందని నేను నిర్భయంగా చెప్పగలను. అలాగే ఇందాక మీరు అన్నారు డొమెస్టిక్ వైలెన్స్. చాలామంది మా పిల్లలు అమెరికాలో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటారు, అక్కడ సెటిల్ అయిపోతారు, హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనేది తొందరగా అర్థం చేసుకోలేరు. ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నా కూడా పేరెంట్స్కి ఇంకా కూడా పూర్తి అవగాహన లేదు. అలా అక్కడికి వచ్చేసిన అమ్మాయిలు ఏదైనా ఇబ్బంది పడ్డప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు, వాళ్ళకి మీరు చేస్తున్న సహాయం ఏంటి, వాటి గురించి కొంచెం చెప్తారా? డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఈరోజు ఒక పాండమిక్ చెప్పాలంటే చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ యూత్, యంగ్గా వచ్చిన పిల్లలు ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. కాంప్రమైజ్ అవ్వకుండా విడిపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం, తర్వాత కొట్టినవాడు జైలుకి వెళ్ళటం, ఈ గాయపడిన అమ్మాయి బాధపడటం లేకపోతే అబ్బాయి బాధపడటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే అమెరికాలో ఈ డొమెస్టిక్ వైలెన్స్కి మాత్రమే హెల్ప్ చేసేటువంటి సంస్థలు, ముఖ్యంగా ఆడవాళ్ళకి హెల్ప్ చేయగలిగేటువంటి భారతీయ సంస్థలు చాలా ఉన్నాయి, ప్లస్ అమెరికన్ సంస్థలు చాలా ఉన్నాయి. సహేలి అని బాస్టన్లో ఉంది, తర్వాత మానస అని ఒకటి ఉంది, తర్వాత స్నేహ అని, చేయూత అని, అట్లాంటివి దరిదాపుగా నాకు తెలిసి ప్రతి రాష్ట్రంలోనూ ఈ డొమెస్టిక్ వైలెన్స్కి హెల్ప్ చేయడం కోసమే ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు ఉన్నాయి. వాటికి ఫెడరల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ కూడా ఉన్నాయి. యూజువల్గా వాళ్ళు మేము ఏం చేస్తామంటే మాకు ఇట్లాంటి కేసులు ఏదైనా వచ్చినప్పుడు మేము వాళ్ళకి బేసిక్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళతో మేము వర్క్ చేస్తాం, వాళ్ళకి పంపించడం. కొన్నిసార్లు ఆ సంస్థలు కూడా చేయలేటువంటి పనులు కూడా మేము చేస్తాం. అట్లాగే ఒక అమ్మాయి ఎవరో జైల్లో ఉంటే భర్తని కొరికింది, భర్త అమ్మాయిని వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ అమ్మాయి ఏదో ఆవేశంలో అతన్ని బాగా బలంగా రక్తం వచ్చేటట్టు కొరకడం జరిగింది. అది సీరియస్ కేసుగా పెట్టి ఆ అమ్మాయిని జైల్లో పెడితే ఆ అమ్మాయిని కూడా ఈ మానసిక సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతుందని చెప్పి బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని విజయవాడ పంపించడం జరిగింది.
అట్లాగా మేము ఆ సంస్థలతో కలిసి పనిచేస్తాం కాబట్టి మా ప్రైమరీ ఫోకస్ అది కాదు. కానీ ఇలా యాక్సిడెంట్స్, సూసైడ్స్, హోమ్సైడ్స్, క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఏదైనా ఇట్లాంటి తీవ్రమైనటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఆదుకోవడానికి మాత్రం కేవలం టీమ్ఎయిడ్ లాంటి సంస్థ ఒకటే ఉంది. అయితే ఎక్కువగా ఈ మధ్య మనం వింటున్నది ఏంటంటే, మన భారతీయులు అక్కడికి వెళ్ళినప్పుడే ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి, వాళ్ళకంటే అమెరికన్ వాళ్ళకి ఎవరికి కూడా ఇలాంటి ప్రమాదాలు జరగట్లేదు. కారణం ఏంటంటారు? ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఒకటి అన్నిటికన్నా కూడా మేము గత 30-40 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పటికీ ఇప్పుడు వచ్చేటువంటి యంగ్ జనరేషన్కి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి యూత్ అంతా కూడా ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా చూసి మాకు ఆల్రెడీ అమెరికా అంతా తెలుసు అనేటువంటి ఒక అపోహ. రెండోది దుందుడుకు స్వభావం. వీళ్ళు అడ్వెంచరస్గా ఉన్నారు బాగా. ఎగ్జాంపుల్ ఏంటంటే సముద్రంలో ఈత కొట్టడం, లేకపోతే ఎక్కడికి వెళ్ళి చెరువుల్లో ఈత కొట్టడం, మునిగిపోవటం, దరిదాపుగా కొన్ని వందల సవాళ్ళని ఇండియా పంపించుంటాం. యంగ్ పీపుల్ ఇప్పుడు ఊరు కానీ ఊరిలోకి వచ్చి లోతు తెలియని ప్రదేశంలో ఈత కొట్టడం అనేది చాలా ప్రమాదం. అయినా కానీ వీళ్ళు అడ్వెంచరస్గా వెళ్ళి ఈత కొట్టడం, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోపోవటం. లైఫ్ జాకెట్ పెట్టుకున్నాను అనుకోండి సేఫ్, కానీ లైఫ్ జాకెట్ పెట్టుకుంటే వాడికి పెద్ద నామోషి. తర్వాత సెల్ఫీలు దిగుతూ పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నిటికన్నా ఆటో యాక్సిడెంట్స్ అది చాలా మేజర్ ఇష్యూ. ఇండియాలో పరిస్థితులు వేరు, అమెరికాలో పరిస్థితులు వేరు. ఈరోజు ఇంటర్నేషనల్ డ్రైవర్స్ లైసెన్స్ పట్టుకొచ్చి వీళ్ళకి అనుభవం లేకపోయినా కానీ ఇండియాలో డ్రైవ్ చేసినట్టు అమెరికాలో డ్రైవ్ చేయటం, అర్ధరాత్రి ప్రయాణాలు, కారులో 6-7 వెళ్ళి రాంగ్ సైడ్ వెళ్ళటం, యాక్సిడెంట్ జరగటం, ఇట్లాంటివి ఇక్కడ వాళ్ళకే జరుగుతున్నాయి. తర్వాత అక్కడ అమెరికాలో పుట్టి పెరిగినటువంటి మా పిల్లలకి ఎవరికి జరగవు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటారు, జాగ్రత్తలతో నడుచుకుంటారు. కానీ ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎస్పెషల్లీ యూత్ వీళ్ళు చాలా లేనిపోని ప్రమాదాలను అనుకోకుండా తెచ్చుకుంటున్నారు. అంటే ఒక్క యాక్సిడెంట్స్, సూసైడ్ ఇలా చచ్చిపోవటమే కాదు, న్యాయపరంగా కూడా అక్కడ లాస్ని సరిగా పాటించకుండా చిన్న చిన్నవి డ్రంక్ డ్రైవింగ్లో దొరకటం కానివ్వండి, లేకపోతే షాప్ లిఫ్టింగ్స్లో దొరకటం కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ చాటింగ్తో చిన్నపిల్లలతో చాట్ చేస్తూ దొరకటం కానీ ఇట్లాంటివి ద్వారా చాలా ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. వాటికి ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. అది తెలుసుకోకుండా వస్తే మాత్రం ప్రమాదాల పాలవుతారు. ఇక్కడ నుంచి చాలామంది యూఎస్ రావడానికి, యూకే వెళ్ళడానికి ఎక్కువగా మా పిల్లలు ఇక్కడ కాదు అమెరికాలో చదువుతున్నారు అనడం అనేది ఈ రోజుల్లో పేరెంట్స్కి కూడా ఒక స్టేటస్ సింబల్ అనమాట. మా పిల్లలు అక్కడే చదువుకోవాలి అని. కానీ అక్కడికి వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు అక్కడ ఎవరున్నారు అనేది కూడా ఆలోచించారు. ఏం పర్వాలేదులేని ధైర్యం చెప్పి పంపించేస్తారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడితే మిమ్మల్ని డైరెక్ట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఎవరికైనా తెలియాలి అంటే ఎలా? అది చాలా మంచి క్వశ్చన్ అండి. టీమ్ఎయిడ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. మేము ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా దరిదాపుగా మాకు 4,000 మందికి పైగా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు అమెరికాలోనే కాదు, దరిదాపుగా 25 ఇతర దేశాల్లో కూడా మా వాలంటీర్స్ ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈరోజు చేస్తుంది ఏంటంటే ఇమీడియట్గా ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేస్తారు. గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మా నెంబర్ కనిపిస్తుంది. అది ఒకటి. రెండోది ఏదైనా ఎంబసీకి కాల్ చేస్తారు వీళ్ళు. ఇక్కడి నుంచి మన భారతీయ ఎంబసీకి కాల్ చేసినప్పుడు మేము ఎంబసీ మమ్మల్ని గుర్తించింది. మేము ఎంత చక్కగా పనిచేస్తామో వాళ్ళకి తెలుసు. ఈరోజు మీరు న్యూయార్క్ కాన్సులేట్ వెబ్సైట్లోకి వెళ్తే టీమ్ఎయిడ్ అనేటువంటి ఒకే ఒక సంస్థ, మా సంస్థ మాత్రమే స్వచ్ఛందంగా ఇటువంటి సహాయం చేస్తుంది అని చెప్పి డైరెక్ట్గా గవర్నమెంట్ వెబ్సైట్లో మా వెబ్సైట్ లింక్ అనేది పెట్టడం జరిగింది. వాళ్ళు మాకు కాల్ చేసి మీరు పలానా చోట ఇన్సిడెంట్ జరిగింది, హెల్ప్ చేయండి అని చెప్పి మాకు చెప్తూ ఉంటారు. రాత్రి కూడా నాకు 2 కాల్స్ వచ్చాయి. 2 డిఫరెంట్ సంఘటనల్లో, ఒకటి లాస్ వెగస్లోను, ఒకటి న్యూయార్క్లోను 2 చనిపోవడం జరిగింది. వాళ్ళు రెఫర్ చేస్తారు. రెండోది ఆల్రెడీ ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్కి మేము చేసినటువంటి సహాయం దాదాపుగా ఈ 7 సంవత్సరాల్లో అటు నాగాలాండ్ నుంచి మొదలుపెట్టి గోవా దాకా, ఇటు ఉత్తరాంచల్ నుంచి మొదలుపెట్టి త్రివేంద్రం దాకా మేము ప్రతి చోట ఈ పార్థివ కాయాలని పంపించడం జరిగింది. ఆ కమ్యూనిటీస్లో మేము బాగా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాం. ఐదోది ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దరిదాపుగా 100కు పైగా మేము స్వచ్ఛంద ఇంటర్నేషనల్ సంస్థలతో నేను భాగస్వామ్యం అనేది జరపడం జరిగింది కదా. ఆ కమ్యూనిటీలో వాళ్ళు ఎవరు జరిగినా కానీ ఇమీడియట్గా ఓకే లెట్స్ కాల్ టీమ్ఎయిడ్, వీళ్ళ కాల్ చేస్తే వాళ్ళు మన సొంత కుటుంబ సభ్యుల్లాగా హెల్ప్ చేస్తారనేటువంటి ఒక ప్రచారం ఆల్రెడీ వచ్చేసింది. ఈ సోర్సెస్ ద్వారా మేము వస్తున్నాయి. ఈరోజు మన 108 ఛానల్ ద్వారా డాక్టర్ నవీన్ గారిని ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా ఈ మా టీమ్ఎయిడ్ అనేటువంటి సంస్థ సేవల్ని మీరు ఉపయోగించుకోవాలి అవసరమైతేనే అని చెప్పి నేను వినవించుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఎవరన్నా ఒక తెలుగు పిల్లవాడు చనిపోతే ఎవరికి కాల్ చేయాలి?
తెలుగు సంస్థలు ఈరోజు పుట్టగొడుగుల్లాగా తానా ఆట నాట టాటా టీటీ ఎట్లాంటివి దరిదాపుగా 30-40 సంస్థలు వచ్చాయి. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే ఈ సంస్థల్లో కొన్ని క్యాస్ట్ బేస్ మీద కూడా ఏర్పడటం జరిగింది. అట్లా ఎవరికి కాల్ చేయనటువంటి సందిగ్ధత లేకుండా ఒకే ఒక సంస్థ అందరం కలిసి పనిచేద్దాం, ఎస్పెషల్లీ ఇటువంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు కలిసి పనిచేద్దాం అనేటువంటి ఉద్దేశంతో స్థాపించబడినటువంటి సంస్థ కాబట్టి మాకు కాల్ చేస్తే మేము హ్యాపీగా హెల్ప్ చేస్తాం మిగతా అసోసియేషన్స్తో. అది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. మాకు వెబ్సైట్ ఉంది, teamaid.org అనేటువంటి వెబ్సైట్ ఉంది. మాకు అమెరికాలో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 844-611 టీమ్ అనేటువంటి ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే అది సైమల్టేనియస్గా దరిదాపుగా ఒక 20 మంది డెడికేటెడ్ వాలంటీర్స్కి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా రింగ్ అవుతుంది. మేము ఆన్సర్ చేస్తాము. ఆన్సర్ చేసిన తర్వాత ప్రతి క్షణం వాళ్ళకి సొంత కుటుంబ సభ్యుల్లాగా మేము అండదండలుగా ఉంటూ హెల్ప్ చేస్తాము. అన్నిటికన్నా ఒక గొప్ప విషయం ఏంటంటే మా టీమేడ్ ఫిలాసఫీ టు ప్రొటెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ద డిసీజ్డ్. ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన అతను ఎందుకు చనిపోయాడు అనే దాన్ని మేము గాసిపులు కాకుండా అతని డిగ్నిటీని కాపాడుతూ, అతని హుందాని కాపాడుతూ, అతని కుటుంబం హుందాని కాపాడుతూ, వాళ్ళ పేర్లు బయటకు రాకుండా స్వచ్ఛందంగా సహాయం చేయడం అనేది మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఈరోజు మేము అద్భుతంగా అమెరికాలో మేము స్ప్రెడ్ అవటమే కాకుండా సగర్వంగా పనిచేయగలిగినటువంటి ఒక స్థాయికి ఎదగలిగాం. సార్, ఇంకొకటి, ఇప్పుడు ఎంతోమంది ఇక్కడికంటే అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, బాగా సంపాదించాలి, డాలర్ డ్రీమ్స్ అన్నమాట. అక్కడికి వెళ్ళిపోగానే బోల్డని డబ్బులు వచ్చేస్తాయి, బాగా సంపాదించుకొని బాగా వెల్ సెటిల్ అయిపోవచ్చు అనుకొని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అలా ఎందుకు అనుకుంటున్నారు? అలా ఎందుకు జరుగుతుంది? మీరు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అమెరికా తప్పనిసరిగా ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటారండి. అమెరికా అనేది ఇమిగ్రెంట్స్ ద్వారా ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టే దరిదాపుగా 1960s నుంచి కూడా మనం వెళ్ళటం, అక్కడ స్థిరపడటం, బాగా సంపాదించడం అనేది జరిగింది. అది ఒక చక్కటి అట్రాక్షన్ అయిపోయింది. మనం వెనక్కి వెళ్ళి ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి ప్రపంచానికి అసలు జ్ఞానమే లేనటువంటి రోజుల్లో 5,000 సంవత్సరాల క్రితమే మనకి అద్భుతమైనటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. మేబీ నలంద, తక్షశిల, పాటలీపుత్రం, కాశీ, బెనారస్ వంటి విశ్వవిద్యాలయాలు క్రీస్తు పూర్వానికి ముందే మనం ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం. కానీ ఈరోజు అదే విజ్ఞానాన్ని వెతుక్కుంటూ బయట దేశాలకు వెళ్తున్నాం అంటే కారణం ఏంటంటే, ఇక్కడ మనకి సరైనటువంటి డెవలప్మెంట్ అనేది లేకపోవటం, తర్వాత రీసెర్చ్ అనేది లేకపోవటం, విద్యా విధానం అనేది బాగా అభివృద్ధి చెందకపోవటం అనేది ప్రధాన ఉద్దేశం. ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అంటే దానికి సరైనటువంటి నిధుల్ని చేకూర్చలేకపోవటం అనేది ప్రధానటువంటి సమస్య. దానికి నిధులు గవర్నమెంటే సంపాదించాల్సిన అవసరం లేదండి. ఈరోజు ఒక హార్వర్డ్ యూనివర్సిటీని కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, హార్వర్డ్ యూనివర్సిటీకి దరిదాపుగా $50 బిలియన్, దరిదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు నిధులు కేవలం అక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఇచ్చినటువంటి డొనేషన్స్ కానీ, కార్పొరేషన్స్ ఇచ్చినటువంటి ఫండ్స్ కానీ ఉన్నాయి. తద్వారా వాళ్ళు ఆ డబ్బుల్ని రీసెర్చ్కి వాడటం, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా డెవలప్ చేయడం ద్వారా ఈరోజు దరిదాపుగా ఒక MIT, హార్వర్డ్ యూనివర్సిటీల మధ్య 275 నోబెల్ అవార్డు సంపాదించినటువంటి స్థాయికి ఆ విద్యా సంస్థలు ఎదిగాయి. అయితే మన దేశంలో ఒకటి పుట్టగొడుగుల్లా కొత్త కొత్త విద్యా విధానాలు రావటం, తర్వాత ఈరోజు కార్పొరేట్ స్థాయిల కళాశాలలు, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ కానీ, మెడిసిన్ కాలేజీలు కానీ అమెరికాలో ఉన్నటువంటి ఫీజులకి ఏమాత్రం తీసిపోని విధంగా ఫీజులు పెంచడం, దాని తోడు అక్కడికి వెళితే ఎక్కడికన్నా లైఫ్ బెటర్గా ఉంటుంది అని చెప్పి పొరుగువాడిని చూసి, వాళ్ళని చూసి మనం వెలావెర్రిగా వెళ్ళటం, దీంతో వేలాది మంది విద్యార్థులు అమెరికాకి వాళ్ళకి సరిపడా వనరులు ఉన్నా లేకపోయినా అప్పో చేసి అక్కడికి వెళితే చాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నారు. అది అక్కడ విపరీతమైనటువంటి ఇబ్బందులకు పాలవుతున్నారు. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఎర్లీ 90sలో సంవత్సరానికి ఒక 10,000 మంది ఇక్కడి నుంచి విద్యార్థులు వెళితే ఆ 10,000 మందికి చదివిన వెంటనే ఉద్యోగాలు, చదువుకునేటప్పుడు ఉద్యోగాలు దొరికేవి, చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగాలు దొరికాయి. తర్వాత గ్రీన్ కార్డు, ఆ తర్వాత సిటిజన్షిప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేది. అటువంటిది ఈరోజు దరిదాపుగా 150,000 మంది ఒక్క భారతదేశం నుంచే స్టూడెంట్స్ వెళ్తున్నారు. కానీ ఈ 150,000లో చదువుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి H1B అంటే ఉద్యోగ అవకాశానికి సరైనటువంటి వీసా రావడం అనేది కేవలం ఒక 40,000-50,000 మందికి మాత్రమే ఉంది. అంటే ప్రతి సంవత్సరం దరిదాపుగా 1,00,000 మందికి పైగా ఈ అవకాశం లేక వెయిట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు మళ్ళీ వాళ్ళ వీసా స్టేటస్ని కాపాడుకోవడం కోసం మళ్ళీ అప్పో చేసి గ్యాస్ స్టేషన్స్లోనూ ప్రమాదకరమైనటువంటి ఉద్యోగాల్లోనూ చదువుకుంటూ మళ్ళీ ఇంకో మాస్టర్స్ చేయటం, అక్కడే ఉండటం, తర్వాత రిస్క్ తీసుకొని ప్రమాదకరమైనటువంటి ఉద్యోగాలు చేసి ప్రాణాలు కోల్పోవటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈరోజు
అమెరికా నుంచి ఎన్నో కార్పొరేట్ సంస్థలు భారతదేశానికి వస్తున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ విపరీతంగా బలపడుతూ ఉంది. అటు చైనా కానివ్వండి, ఇటు ఇండియా కానివ్వండి, నెక్స్ట్ రానున్నటువంటి 30 yearsలో ఇండియా గోయింగ్ టు బి నెంబర్ 1 ఎకానమీ ఇన్ ద వరల్డ్. అది మనం చైనాని సర్పాస్ చేస్తాము, అమెరికాని సర్పాస్ చేస్తాము. ఆ రైట్ పాత్లోనే ఇండియా నడుస్తుంది. ఇక్కడ అవకాశాలు చక్కగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అమెరికా చదువు కోసం పంపించదలుచుకుంటే మీ ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటేనే పంపించాలి ఒకటి. రెండోది వాళ్ళకి సరైనటువంటి అవగాహన కల్పించాలి. మూడోది పేరెంట్స్ కనుక అప్పు తీసుకోదలుచుకుంటే ఆ అప్పుకి సరైనటువంటి బీమా సౌకర్యాలని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి 3 చాలా అవసరమైనటువంటి విషయాలు. అలాగే అమెరికా కాకుండా విదేశాలు ఇప్పుడు కెనడా వెళ్తున్నారు. వేలం వెర్రిని మానేస్తేనే దేశం బాగుపడుతుంది. అది నేను చూశాను. ఇక్కడ Y2K వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు Y2K అన్నారు. తర్వాత ప్రతి ఒక్కళ్ళు జావా అన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చూస్తుంటే అమెరికాలో ఆపర్చునిటీస్ నానా గడ్డి కలుస్తున్నారు పిల్లలు అక్కడికి వచ్చిన తర్వాత. అన్నిటికన్నా దొంగ సర్టిఫికెట్లు పట్టుకొని ఈరోజు అమెరికా రావడం జరుగుతుంది. అది బ్యాంక్ డిపాజిట్లు కానివ్వండి, సర్టిఫికెట్లు కానివ్వండి. లాస్ట్ సమ్మర్లో కానీ ఈ సమ్మర్లో కానీ దరిదాపుగా 3,000 మంది విద్యార్థుల్ని ఇక్కడ వీసా తీసుకొని అమెరికా వచ్చి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి వెనక్కి పంపించినటువంటి సంఘటనలు ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ ఎంబసీకి కాల్ చేసి ఏమైనా హెల్ప్ చేయాలంటే ఎంబసీ చేయగలిగింది ఏమీ లేదు. మనం ఫాల్స్ డాక్యుమెంట్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళని వెనక్కి పంపించినటువంటి అవకాశం ఉంది. అలాగే ఎంత ఖర్చు పెట్టుకొని దరిదాపుగా ఒక 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి మాస్టర్స్ డిగ్రీ పట్టుకుంటే అక్కడ ఉద్యోగం రాకపోతే వెనక్కి వస్తే మళ్ళీ మేము ఎక్కడ వెలిగిపోతామని చెప్పి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ వారంలోనే నేను 2 బాడీస్ని ఇండియా పంపించడం జరిగింది. అంటే అక్కడ పిల్లలు విపరీతమైనటువంటి మానసిక క్షోభకి గురవుతున్నారు. కాబట్టి పేరెంట్స్కి నేను వినవించేది అంటే కన్విన్స్ చేయండి పిల్లల్ని. వాళ్ళ మీద ఒత్తిడి పెంచకండి. మీరు పక్కోడి కన్నా బాగుండాలి, ఎదుటోడి కన్నా బాగుండాలి, వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలి అనేటువంటి ఆశలు కల్పించకుండా మీరు హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఒక భావన వాళ్ళలో క్రియేట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. సార్, నాకు తెలిసి మీరు ఇక్కడే చదువుకున్నారు, కొద్ది రోజులు జాబ్ కూడా ఇక్కడే స్టార్టింగ్లో చేసినట్టున్నారు, తర్వాత అమెరికా వెళ్ళిపోయినట్టున్నారు. అంటే ఎవరైనా అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి బాగా డబ్బు సంపాదించుకొని తిరిగి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉండాలి అనుకుంటారు. ఐ థింక్ మీరు కూడా అలాగే అనుకొని వెళ్ళిపోయి ఉంటారు. మరి మళ్ళీ ఇక్కడికి ఎందుకు రాలేకపోయారు? అక్కడే ఎందుకు ఉండిపోయారు? ప్రత్యేకమైన రీజన్ ఏదైనా ఉందా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటువంటి దరిదాపుగా ప్రతి ఒక్క యూత్ వాళ్ళు అనుకునేది ఒకటే, అక్కడికి వెళ్ళాలి, ఎడ్యుకేషన్ కొద్దిగా హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ తీసుకోవాలి, తర్వాత డబ్బులు సంపాదించుకొని వెనక్కి వచ్చేయాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు, అక్కడ లా, అక్కడ సిస్టమ్స్, అక్కడ అటువంటి వాతావరణం అన్నీ చూసిన తర్వాత భారతదేశానికన్నా అక్కడ బెటర్ ఏమో అనిపిస్తుంది. కొన్నాళ్ళ తర్వాత మాకు ఒక భారతదేశం మీద ఒక హోమ్ సిక్నెస్ మొదలవుతుంది. ఇక్కడికి రావటం, వీళ్ళందరినీ చూడటం, ఇక్కడ పరిస్థితులను చూసుకున్న తర్వాత కంపారిజన్ మొదలవుతుంది. ఇక్కడికి అక్కడటువంటి కంపారిజన్ ఏంటి, ఇక్కడ రోడ్లు ఎట్లా ఉన్నాయి, అక్కడ రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ డిపెండెన్సీ ఎలా ఉంది, అక్కడ డిపెండెన్సీ ఎలా ఉంది, ఇవన్నీ కంపేర్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత నేను అమెరికా ఉండటమే సరైనటువంటి ఆలోచన దరిదాపుగా ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. కారణం ఏంటంటే అక్కడ ఇండిపెండెంట్ లైఫ్. మేము మా గిన్నెలు మేము కడుక్కున్నా, మా వంట మేము చేసుకున్నా, మా కార్లు మేము డ్రైవ్ చేసుకున్నా కానీ మాకు ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఎంత డబ్బులు సంపాదించినా మిలియనీర్ అయినా కానీ తను డ్రైవ్ చేసుకునేటువంటి పరిస్థితి కాదు. బయటకు వెళ్తే ఏ యాక్సిడెంట్ అవుతుందనే భయం, టయానికి గ్యాస్ వస్తుందో రాదో తెలియదు, కరెంట్ ఉంటుందో లేదో తెలియదు. అలాగే పొల్యూషన్, అన్నిటికన్నా మేజర్ ఇష్యూస్ ఏంటంటే పొల్యూషన్. మనం వాతావరణం విపరీతంగా పాడైపోయింది. 40-50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి కానీ నీరు కానీ ఈరోజు ఇక్కడ లేదు. తర్వాత వ్యాధులు, ఇవన్నీ చూస్తే మా పిల్లలకి అక్కడ చక్కటి వాతావరణం ఉంది, వాళ్ళని అక్కడ పెంచడమే రైటు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ సెటిల్ అయిపోవడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు దేశం డెవలప్ అవుతూ ఉంది. కాకపోతే మనం ఈ లోకల్ వాతావరణాలను కనుక మనం శుభ్రపరచుకోగలిగితే చక్కటి రోడ్లు, సిస్టమ్స్, అన్నిటికన్నా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఎ మేజర్ ఫెయిల్యూర్. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశంలో ఏ నేరమైనా చేయొచ్చు, చట్టం తన పని తను చేసుకుపోతుంది కదా ఎప్పుడుకో అనేటువంటి ఒక ఉదాసీనత ఉండబట్టి భయం లేదు. అమెరికాలో మేము ప్రతిక్షణం భయంతోనే బతుకుతాం. భయం అంటే ఏదైనా తప్పు చేస్తే అది మా జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది. ఒక చిన్న క్రైమ్ చేయనివ్వండి, డ్రంక్ డ్రైవింగ్ కానీ, లేకపోతే చిన్న క్రైమ్ కానీ, లేకపోతే ఏదైనా చేస్తే అది మా సోషల్ సెక్యూరిటీ నెంబర్కి అటాచ్ అయిపోయి ప్రాపర్ ఉద్యోగాలు రావు, అప్పులు రావు, క్రెడిట్ కార్డ్స్ రావు, తర్వాత రకరకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ అవుతాం. ఆ భయం ఇక్కడ లేదు. కానీ ఇప్పుడిప్పుడే ఈ ఆధార్ కార్డు ద్వారా కానీ సిస్టమ్స్ కానీ ఇంప్రూవ్ అవుతున్నాయి. గవర్నమెంట్ కనుక ఈ చట్టాలని కనుక ఇంకొద్దిగా స్ట్రీమ్లైన్ చేయగలిగితే
ప్రతి ఒక్కళ్ళు చట్టానికి అనుగుణంగా నడుచుకుంటే ఇది చక్కటి అద్భుతమైనటువంటి దేశం. మన వాతావరణాన్ని పరిశుభ్రపరచుకోవాలి, తగ్గట్టుగానే సిస్టమ్స్ని పరిశుభ్రపరచుకోగలిగితే ఈ దేశం కన్నా మించిన దేశం అటువంటి లేదు. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, మన సొసైటీ, మన బంధువులు, స్నేహితులు అందరితో చక్కగా గడపగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి దేశం. అలాగే కార్పొరేట్ సంస్థలు వచ్చి ఈరోజు ఇక్కడ ఇస్తున్నటువంటి శాలరీలు అమెరికాకి ఏమాత్రం తీసిపోవట్లేదు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, అది ఐబీఎస్ కానివ్వండి, లేకపోతే ఒక చిన్న ఆర్డర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఏ గూగుల్, మైక్రోసాఫ్ట్ వచ్చి వాడికి ₹1,00,00,000 ఉద్యోగం శాలరీతో జాబ్ ఇస్తుందంటే హైదరాబాద్ కన్నా అద్భుతమైనటువంటి ప్రదేశం మరొకటి లేదు. సార్, ఇంకొకటి మీరు చెప్తుంటే నాకు ఆరోగ్యం అంటే గుర్తొచ్చింది. ఇక్కడ చాలామంది పేరెంట్స్ పిల్లలు అక్కడ ఉన్నారని అక్కడికి వస్తున్నారు, వాళ్ళని చూడడానికి, కొద్ది రోజులు అక్కడ గడపడానికి వస్తున్నారు. కానీ అనుకోకుండా అక్కడికి వచ్చాక కొన్ని ఆరోగ్య సమస్యలతో, లైక్ హార్ట్ అటాక్ లాంటి దాంతో చనిపోతున్నారు కదా. ఎందుకు అలా జరుగుతుందంటారు? అంటే వృద్ధాప్యంలో చనిపోవడం అనేది చాలా న్యాచురల్. కానీ మన వాళ్ళు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, ఇక్కడి నుంచి వాళ్ళ పిల్లల్ని చూడటానికి వచ్చే ముందు పూర్తి ఆరోగ్యపరమైనటువంటి చెకప్ చేసుకోవాలి. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రాపర్గా చెకప్ చేసుకోవటం, దానికి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఒకటి. రెండోది బీమా. ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ₹1,00,000 పెట్టి టికెట్ కొన్నవాళ్ళు ఇంకొక ₹2,000 కడితే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా అక్కడికి వస్తారు. సడన్గా వాళ్ళకి ఏ హార్ట్ అటాకో లేకపోతే ఏదైనా క్యాన్సర్ ఇట్లాంటిది ఏదైనా డయాగ్నోస్ అయినప్పుడు అక్కడ మీ పిల్లలు లైఫ్ లాంగ్ సంపాదించిన డబ్బులంతా కూడా ఒక హాస్పిటల్ ఖర్చుతో అయిపోతాయి. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇక్కడి నుంచి ఏ పేరెంట్స్ వచ్చినా కానీ మీరు టికెట్ కొనేటప్పుడు చీపెస్ట్ టికెట్ కాకుండా టికెట్తో పాటు మీకు అవసరమైనటువంటి ఆరోగ్య బీమా, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే రీపేట్రియేషన్ ఇన్సూరెన్స్, దురదృష్టవశాత్తు కనుక చనిపోతే రీపేట్రియేషన్ అంటారు దాన్ని. దానికి కూడా ఒక్క ₹1,000 కడితే దరిదాపుగా $25,000 వరకు వాళ్ళ పార్థివ కాయాన్ని భారతదేశానికి పంపించగలిగేటువంటి చక్కటి బీమాలు ఉన్నాయి. అవి తీసుకోవాలి. అక్కడికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కనుక చేయగలిగితే అక్కడ మాకు మీ పిల్లలకి ఎస్పెషల్లీ ఎటువంటి కష్టాలు ఉండవు. ఈరోజు చూస్తున్నామండి, సిగ్గుచేటు ఏంటంటే పేరెంట్స్ని ఇక్కడి నుంచి పట్టుకెళ్తారు. అక్కడికి పట్టుకెళ్ళిన తర్వాత ఫాదరో, మదరో, మామగారో, అత్తగారో ఎవరో సడన్గా హార్ట్ అటాక్తో చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన వెంటనే దరిద్రం ఏంటంటే ఈరోజు GoFundMe అని ఒకటి మొదలుపెట్టారు. అంటే క్రౌడ్ ఫండింగ్. అంటే ప్రపంచం మొత్తానికి ఇదిగో మా నాన్నగారు చచ్చిపోయారు, ఈ బాడీ ఇండియా పంపించడానికి డబ్బులు లేవు, మీరు దయచేసి సహాయం చేయండి అని అడుక్కోవటం ఎంత హీనమైన పరిస్థితి అండి. మీరు గర్వపడేలాగా, మీ తల్లిదండ్రులు గర్వపడేలాగా వాళ్ళని అమెరికా తీసుకెళ్ళి వాళ్ళు చనిపోయినప్పుడు మీరు హెల్ప్ చేయండి అనేటువంటి ప్రపంచం మొత్తాన్ని అది లిటరల్గా భిక్షాటన. అంటే ఈ రోడ్డు పక్క అడుక్కునే వాళ్ళని చూసేవాళ్ళం ఇంతకుముందు శవాలను పడుకోబెట్టి డబ్బులు లేవని. అటువంటి పరిస్థితుల్లో మీరు అమెరికా దాకా తీసుకువెళ్ళగలిగినటువంటి మనం మన పేరెంట్స్ని తిరిగి పంపించగలిగే స్థాయికి ఎందుకు మనం ఉండలేదు? ఆ GoFundMe అనేది తప్పు అనేది ఎందుకు మీరు ఆలోచించట్లేదు అని కూడా మనం గమనించాలి. అలాగే ఈరోజు తెలుగు సంస్థలను చూస్తున్నాము. సిగ్గుచేటు అంటే వాళ్ళు చెప్తున్నారు, మీరు GoFundMe పెట్టుకోండి, మా దగ్గర ఒక 70,000 మంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మేము ప్రచారం చేస్తాము, మీరు డబ్బులు విపరీతంగా వచ్చేస్తాయని. అది సిగ్గుచేటు. అవసరం లేదు. మీరు మీ కుటుంబాన్ని వెనక్కి తీసుకురావడానికి ఆ డబ్బులు అవసరం లేదు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈరోజు చూస్తున్నామండి, ఎస్పెషల్లీ ఈ పాండమిక్ వచ్చిన తర్వాత 13 ఏళ్ల వాళ్ళ దగ్గర నుంచి 35-40 ఏళ్ల వరకు ఉన్నటువంటి ఎంతోమంది యూత్ సడన్ హార్ట్ అటాక్ చచ్చిపోతున్నారు. అది వ్యాక్సినా లేకపోతే కోవిడ్ అనేది ఎవరికి ఇంతవరకు తెలియదు. వాళ్ళు చచ్చిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ H1B మీద ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే పేరెంట్స్ $1,00,000 అప్పు తీసుకొని బ్యాంకులో ఒక స్టూడెంట్ని అమెరికా పంపించినప్పుడు అక్కడ అతను హార్ట్ అటాక్ కానివ్వండి, యాక్సిడెంట్ కానీ చచ్చిపోతే మీరు పోయిన బాధతో పాటు ఇక్కడ మీ పేరెంట్స్ మీద దరిదాపుగా వృద్ధాప్యంలో ₹1,00,00,000 అప్పు అనేది వాళ్ళకి ఎనలేనటువంటి కష్టం. అందుకని ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండటం ఒకటితో పాటు దానికి సరైనటువంటి బీమా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేనేది ఒక పర్టికులర్ కంపెనీ బీమా తీసుకోమని చెప్పలేను. చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు చుట్టూ ఏదో ఒకటి షాపింగ్ చేసి రైట్ ఇన్సూరెన్స్ తీసుకోవటం అనేది మీ జీవితానికి ఇచ్చేటువంటి భరోసా, అలాగే మీ పేరెంట్ డిగ్నిటీని కాపాడేటువంటి ఒక చక్కటి అవకాశం. ఇప్పుడు మీరు భద్రాచలంలో ఉన్నప్పుడు ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేశారు. అండ్ పరిషత్తులు కావచ్చు, డ్యాన్స్ కాంపిటీషన్స్ కావచ్చు, అలాంటి వాటికి కూడా మీరు ఎంతో సపోర్ట్ చేశారు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు వాటిల్లో కూడా కళల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు అక్కడ మనకంటే, అంటే ఇక్కడ ఇండియా కంటే కూడా అక్కడ ఇంకా కళలు బాగా అభివృద్ధి చెందాయి కదా. అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? మీరు వాటిని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు?
వాటి గురించి కొంచెం చెప్తారా? నేను కల్చరల్ పరంగా లోకల్ మా బాస్టన్లో ఉంటాను. నేను బాస్టన్లో గ్రేటర్ బాస్టన్ తెలుగు అసోసియేషన్ అని ఉంది, అలాగే ఇండియా అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బాస్టన్ అని ఉంది, ఓస్ట్ ఇండియా అసోసియేషన్ అని ఒకటి ఉంది. ఈ మూడిట్లోనూ నేను జీవితకాల సభ్యుడిని. ఆ లోకల్ అసోసియేషన్స్తో పాటు మేము చక్కటి సంబరాలు చేసుకోవటం, దసరా, దీపావళి, ఉగాది లాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడంతో పాటు అక్కడ లోకల్గా ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి, మా పిల్లలకి ఒక చక్కటి వేదికను తయారు చేయటం, మన కల్చర్ని అక్కడ, మన లాంగ్వేజ్, మన భాష, మన కల్చరు వాటిని అభివృద్ధి చేయటం, నలుగురికి తెలియజేయటం అనేటువంటి ప్రధాన ఉద్దేశం. అలాగే ఒక చక్కటి వేదికను తయారు చేయటం, మన పిల్లలు చక్కగా ఈ భరతనాట్యం, కూచిపూడి లాంటి డ్యాన్సులు చేసుకొని ఈరోజు మీ హైదరాబాద్ కన్నా అమెరికాలో ఎక్కువ అరంగేట్రాలు చేస్తూ ఉన్నారు. ఆ స్థాయికి మేము చక్కగా ఎదగలిగాము. ఇంకొక ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పేరెంటింగ్ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. ఎందుకంటే పిల్లలు పొద్దున పుట్టిన దగ్గర నుంచి పక్కింటోడి కన్నా బాగా చదవాలి, ఎదురింటోడి కన్నా బాగా చదవాలి, సిబ్లింగ్స్ కన్నా బాగా చదవాలి. ఈ ప్రాసెస్లో వాళ్ళని ఒక పౌల్ట్రీ ఫామ్లో ఉన్నటువంటి ఒక కోడి పిల్లలా పెంచుతున్నారు తప్ప మన కుటుంబ సభ్యులుగా పెంచట్లేదు. వాళ్ళు ఏంటంటే ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎంతసేపు చదువు స్కూల్ పొద్దున 5 లెగిస్తే వాడు రాత్రి 10 దాకా చదువు తప్ప వేరే జాస్తైతే లేదు. ఈ ప్రాసెస్లో వాళ్ళు ఒక మెకానికల్గా తయారవుతున్నారు. అక్కడ చూస్తున్నాను వీళ్ళు ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏంటంటే ప్రతి ఒక్కడు నా శత్రువే. ఏదైనా ఆపద వచ్చినప్పుడు మేము ఆదుకోవడానికో లేకపోతే పంచుకోవడానికో షేర్ చేసుకోవడానికో ఒక చక్కటి మిత్రుడు లేనిటువంటి ఒక మెకానికల్ లైఫ్ని వచ్చి అక్కడ ఏ చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కానీ తట్టుకోలేకపోతున్నారు. వచ్చిన జాబ్ పోయినా లేకపోతే జాబ్లో ప్రమోషన్ రాకపోయినా ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అయినా ఇమీడియట్గా సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ వ్యవస్థ నుంచి బయటికి రావాలి. మేమంటారా అక్కడ అమెరికాలో మా గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కడలాగా కాకుండా పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తారు, మధ్యాహ్నం 3:30-4 ఇంటికి వచ్చేస్తే అక్కడి నుంచి మొదలుపెట్టి రాత్రి 10 దాకా మేము వాళ్ళ లైఫ్లో ఉంటాం ప్రతిదీ. అంటే ఒకటే ఫండమెంటల్ థింగ్ ఏంటంటే మనం మన పిల్లల లైఫ్లో ఎంత ఉంటామో పెద్ద అయిన తర్వాత మనం వాళ్ళ లైఫ్లో ఎంత ఉంటాం. ఆ చిన్న బేసిక్ ప్రిన్సిపల్ని ఇక్కడ పేరెంట్స్ ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు. ఎంతసేపు ఏంటంటే మనం ఏసీ కార్లో స్కూల్కి పంపిస్తున్నామా, స్కూల్లో ఏసీ ఉందా లేదా, వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ కార్లో వస్తున్నారు, వాళ్ళకి ఏ ఫ్యాషన్ డిజైన్ బట్టలు ఇస్తున్నాము, వాళ్ళకి బిర్యానీ పెడుతున్నామా లేదా అని చూస్తున్నారు తప్ప వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళని ఒక చక్కటి పౌరులుగా మనం తీర్చగలుగుతున్నాం అనేది లేదా అనేది ఆలోచించట్లేదు. అది తప్పనిసరిగా ప్రతి పేరెంట్ ఈరోజు ఆలోచించుకోవాల్సినటువంటి ఒక విషయం. ఇక్కడ నుంచి చాలామంది చదువుకొని విదేశాల్లో కూడా విజయకేతనం ఎగరవేసిన వాళ్ళని ఇప్పుడు మనం చూస్తున్నాం, టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళని చూస్తున్నాం. మరి దానికి కారణం ఏంటంటారు? వాళ్ళు కూడా ఇక్కడ చదువుకొని టాలెంట్తో అక్కడికి వచ్చిన వాళ్ళే కదా, అందరూ అలా ఎందుకు అవ్వలేకపోతున్నారు, కొంతమంది అలా ఎందుకు అయ్యారు, డిఫరెన్స్ ఏంటి? మన వాళ్ళే అవుతున్నారు అనుకోవటం భ్రమ. ఎందుకంటే అమెరికాలో 4.5 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అందులో మేబీ ఒక 4,000 మందో 5,000 మందో టాప్ పొజిషన్స్కి వెళ్ళిన మాట వాస్తవం. దానికి ప్రతిభ మూల కారణం. అది విద్యా వ్యవస్థ. అంటే వాళ్ళు కేవలం ఇక్కడ చదువుకున్న విద్యతో రాలేదు. ఇది ఈ భారతదేశ విద్యా వ్యవస్థ చక్కటి ఫౌండేషన్ ఇచ్చింది. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మేధా సంపత్తి, అక్కడ వాళ్ళు చదువుకున్నటువంటి ఫర్దర్ స్టడీస్, మాస్టర్స్ కానివ్వండి, పిహెచ్డీస్ కానీ, ఆ తర్వాత వాళ్ళకు పడినటువంటి శ్రమ, ఆ సంస్థల్లో పడినటువంటి శ్రమ కానీ వాళ్ళని ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళగలిగింది. ఈరోజు సత్యానాథలు కానివ్వండి, సుందర పిచాయ్ కానీ అట్లానే చాలామంది టాప్ కంపెనీస్కి సీఈఓస్గా అయ్యారు. అది డెఫినెట్గా మనం భారతీయులుగా గర్వపడాల్సినటువంటి విషయం, నో డౌట్. సేమ్ టైం ఏంటంటే అమెరికా ఆ ఆపర్చునిటీ ఇచ్చింది అనే కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఆ సంస్థలు వాళ్ళలో లేక కాదు, మన ప్రతిభని గుర్తించి ఈరోజు గూగుల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇటువంటి పెద్ద సంస్థలు మనకి ఆ స్థాయిని ఇవ్వగలిగేటువంటి ఒక ఔదార్యము లేకపోతే ఆ ఓపెన్నెస్ అనేది ఆ అమెరికన్ సంస్థలకు ఉండబట్టే ఈరోజు మనం అక్కడ రాణించగలుగుతున్నాం. ఇక్కడ అంటారా, ఇక్కడ అమెరికాకి ఇక్కడికి ఉన్నటువంటి ఫండమెంటల్ ఏంటంటే అమెరికాలో ప్రతిభ ఆధారంగానే మనకి ఉద్యోగం అనేది ఉంటుంది. అది గవర్నమెంట్ ఉద్యోగం కూడా పర్మనెంట్ కాదు. చాలామంది అనుకుంటారు ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మనం చేసినా చేయకపోయినా మనకి ఏదో రిజర్వేషన్ కానివ్వండి లేకపోతే మన ప్రతిభ కానివ్వండి మన ఉద్యోగాన్ని ఇక్కడ పర్మనెంట్గా ఉంచుతున్నటువంటి ధోరణి ఇండియాలో ఉంది. కానీ అమెరికాలో అలా లేదు. అది గవర్నర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ గవర్నమెంట్ అఫీషియల్ ఎవరైనా సరే అతను ఏ చిన్న పొరపాటు చేసినా ఏమాత్రం తన ఉద్యోగంలో తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోయినా వాడిని కాల్ చేసి బాబు రేపటి నుంచి నువ్వు రావద్దని చెప్పేస్తారు. ఆ ఉద్యోగ భద్రత అనేది లేకపోవడం వలన ఆ దేశంలో ప్రతి ఒక్కరికి సమాన ఉద్యోగ అవకాశాలు రావడం కానివ్వండి, ముందుకు వెళ్ళడానికి కానీ అవకాశం ఉంది.
అలాగే మన వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకి మేధా సంపత్తి ఉంది, ఉండబట్టి వాళ్ళు ఉన్నత స్థానాలకి వెళ్ళగలిగారు. అలాగే ఈరోజు అటు జర్మనీ కానివ్వండి, అటు కెనడా కానివ్వండి, లేకపోతే ఇటు ఇంగ్లాండ్ కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, మన భారతీయ సంతతికి చెందిన వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తూ ఈరోజు ఈవెన్ రాజకీయంలో కూడా ముందుకు వెళ్తూ ఆ దేశాన్ని ఏలే స్థితికి వచ్చారు. దానికి గొప్పతనం అగైన్ మళ్ళీ మా వాళ్ళు కాబట్టి అయ్యారు అనుకోవటం చాలా పొరపాటు. మన వాళ్ళు ఎక్కడైనా రాణించగలరు అనుకోవటం గొప్పది. ఇంకోటి ఏంటంటే మనకు ఇంకో దౌర్భాగ్యం ఉంది, వాళ్ళ స్థాయిని మనం దిగజారుస్తాం. ఈరోజు సత్య నాదెళ్ల గారు మైక్రోసాఫ్ట్కి CEO అనగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సత్య నాదెళ్ల అనే అతను మన భారతీయుడు అనే దానికన్నా ముందు అర్జెంటుగా తీసుకొచ్చేసి అతను మా తెలుగువాడు, మా తెలుగువాళ్ళు మళ్ళీ ఆంధ్రాన తెలంగాణ, దాంట్లో మళ్ళీ మా క్యాస్ట్ ఏంటి మీ క్యాస్ట్ ఏంటి, లేకపోతే మళ్ళీ మా ఊరు, ఆఖరికి ఏ స్థాయికి తీసుకెళ్తారంటే అతను పెరిగినటువంటి ఒక చిన్న పల్లెటూరికి పరిమితం చేయగలిగేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మన వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అలా కాకుండా మన భారతీయుడు అనుకుంటే మన దేశం అంతా గర్వపడేటువంటి ఒక వ్యక్తి ఆ స్థాయిలో ఉన్నాడని చెప్పి మనందరం సగర్వంగా చెప్పుకోగలం. సార్, మీ నెట్వర్క్ చాలా దేశాల్లో ఉంది, చాలా వరకు అందరికీ హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఇండియా నుంచి కూడా మీకు కోఆర్డినేషన్ ఉందా? ఇక్కడ మీ ఆఫీస్ కానీ ఇక్కడ మీ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే అక్కడ ఏదైనా సమస్య వస్తే మీరున్నారు, మీకు అందరూ సంబంధించిన వాళ్ళు వస్తారు, చూసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా కోఆర్డినేటర్ అంటూ ఎవరైనా ఉన్నారా? మీ స్ఫూర్తితో మీకు కలిసి రావడానికి ఇంకెవరైనా సామాజిక సంస్థలు కానీ ఎవరైనా మీతో అప్రోచ్ అయ్యి ఉన్నారా? ఉన్నారండి. ముఖ్యంగా బాగా హై లెవెల్లో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మాకు వాళ్ళకి ఎటువంటి సహాయం అమెరికాలో కావాల్సి వచ్చినా కానీ ఫీల్డ్లో ఉంది మేము. ఎందుకంటే వాళ్ళకి 6 ఎంబసీస్ ఉన్నా కానీ 6 నగరాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. కానీ మా వాలంటీర్స్ లిటరల్గా అమెరికా, కెనడా మొత్తం, అది కాకుండా దరిదాపుగా 25 దేశాల్లో, ప్రైమరీలీ అమెరికా, కెనడా, నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఎవ్రీ సిటీలో మా వాలంటీర్స్ ఉన్నారు. దాదాపు 4,000 మంది వాలంటీర్స్ నిరంతరం పనిచేయడానికి సుక్షితులైనటువంటి వాలంటీర్స్ ఉన్నారు. అది వాళ్ళ ద్వారా అక్కడ వర్క్ చేస్తాము. ఇండియాకి వచ్చేటప్పటికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హై లెవెల్, నెక్స్ట్ స్టేట్ లెవెల్. అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో APNRT అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, గవర్నమెంట్కి సంబంధించింది. అట్లాగే తెలంగాణ, ఇక్కడ తెలంగాణ NRI సెల్ ఉంది. వీళ్ళిద్దరితో మేము డైరెక్ట్గా పనిచేస్తాం. అంటే ఏదైనా జరిగినప్పుడు వీళ్ళు మాకు కాల్ చేసి మాకు సహాయం కావాలి అని అడగటం, అలాగే మేము ఆ పార్థివ కాయాన్ని పంపించినప్పుడు వీళ్ళు మాకు కోఆర్డినేట్ చేసి వాళ్ళని వాళ్ళ స్వగ్రామాలకి తరలించండి అని చెప్పడం కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్లో కావాల్సినటువంటి పర్మిషన్స్ ఇవ్వటం కానివ్వండి. ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు చనిపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రీ అంబులెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ నుంచి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా హైదరాబాద్ సిటీ కాకుండా బయట ఎటువంటి పల్లెటూరు సంబంధించినటువంటి వాళ్ళైనా కానీ హైదరాబాద్ నగరంలో NRI సెల్ KTR గారి నాయకత్వంలో వాళ్ళ సంబంధించినటువంటి OSD ఉన్నారు. వాళ్ళు అక్కడ ఇమీడియట్గా క్లియరెన్సెస్ ఇప్పించడము, అలాగే అంబులెన్స్ ప్రొవైడ్ చేసి మారుమూల గ్రామాలకు పార్థివ కాయాన్ని చేయటం అనేది వాళ్ళు చేస్తున్నారు. అది కాకుండా రూట్స్ లెవెల్లో ఎవరన్నా ఏదైనా అయితే ముందు ఎవరిని అప్రోచ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. దానికి మన నవీన్ రెడ్డి గారు, 108 CEO, అలాగే మన డాక్టర్ గాయత్రి గారు, ఇట్లాంటి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. త్వరలోనే ఇక్కడ ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఏదైనా అవసరమైతే ముందుగా మీరు ఏదో అమెరికాలో వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి ఆదుర్దపడే కన్నా అందుబాటులో ఉన్నటువంటి నవీన్ గారికో, గాయత్రి గారికో వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి మా కాంటాక్ట్ ఉంది, మాకు కాల్ చేసి మేము వెంటనే ఆ సహాయం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. అలాగే మా పాలసీ ఏంటంటే team8.org అనేటువంటి ఒక వెబ్సైట్లో ప్రతి ఒక్క వాలంటీర్ ఫోన్ నెంబర్ ఉంటుంది. హెల్ప్ కావాలి అని చెప్పి మెయిన్ పేజీలోకి వెళ్ళగానే వాళ్ళు వాళ్ళ సిటీ ఏ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం ఉందో ఆ సిటీ ఎంటర్ చేయగానే ఆ సిటీకి ఒక 50-25 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రతి వాలంటీర్ ఫోన్ నెంబరు వాళ్ళ పిక్చర్తో పాటు అక్కడ కనిపిస్తుంది. ఏదో డైరెక్ట్గా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో దట్ ఈస్ అవర్ నెట్వర్క్. సరే అండి, ఇప్పుడు వరకు మీరు ఎంతోమందికి ఎన్నో విధాలుగా హెల్ప్ చేశారు. అది సేవ అనుకోండి, మీకు మానసిక సంతోషం, సంతృప్తి అనుకోండి, అది పక్కన పెడితే మనుషులం, మనకి సెన్సిటివ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ చాలా ఉంటాయి. ఎంత హెల్ప్ చేస్తూ స్ట్రాంగ్గా మనం ఉండి వాళ్ళకి ధైర్యం చెప్తున్నా మనల్ని కదిలించే సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అలా మీరు బాగా ఎమోషనల్ అయ్యి బాగా బాధపడినది ఏదన్నా సంఘటన జరిగిందా? మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంత బాధపడిన సంఘటన? అదృష్టమో దురదృష్టమో గానండి, ఇటువంటి సంఘటనలు నాకు దరిదాపుగా వారానికి ఒకటన్నా జరుగుతూనే ఉంటాయి. ఒకటా రెండా అంటే నేను చెప్పలేను. కొన్ని వందల స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర. ప్రతి ఇన్సిడెంటు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మాకు కానీ మా వాలంటీర్స్ కానీ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా రీసెంట్గా చెప్పాలంటే ఒకటి, నేను రీసెంట్గా పిల్లవాడి పేరు అనవసరం,
ఒక 29 ఏళ్ల పిల్లవాడు, అత్యంత ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తి. పేరెంట్స్, ఒక ఆవిడ మదర్ కన్నడ, ఫాదర్ కేరళ, ఒకే ఒక కొడుకు. చక్కటి కంపెనీ, మన ఇండియన్ ఆర్గనైజేషన్, చాలా పెద్ద కంపెనీలో పనిచేస్తూ అమెరికా వచ్చి అక్కడ దరిదాపుగా 5-6 సంవత్సరాలు చక్కటి జాబ్ చేసి, దురదృష్టవశాత్తు అతను ఒక రూమ్మేట్, ఒక వైట్ అమెరికన్ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఆ డ్రగ్స్, ఎక్సెసివ్ డ్రగ్స్ తీసుకోవటం వలన అతను ఫీట్స్ రావటం, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావటం, చనిపోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు ఎంబసీకి కాల్ చేస్తే ఎంబసీ వాళ్ళు మాకు కాల్ చేసి హెల్ప్ చేయమని అడిగారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళ పేరెంట్స్ని కాల్ చేస్తే, ఈ వృద్ధాప్యంలో ఆ ప్రాథమికాయాన్ని చూసి తట్టుకోగలిగేటువంటి శక్తి మాకు లేదు, ఆ కర్మకాండ మీరే చేయండి అని చెప్పి పేరెంట్స్ చెప్పారు. అది నేనే దగ్గరుండి ఆ చితికి నిప్పు పెట్టడం, చివరిగా వాళ్ళ ఫ్యూనరల్ చేయడం అనేది హిందూ సాంప్రదాయబద్ధంలో ఒక పురోహితుడిని పిలిచి అన్నీ చేసి చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆ అస్థికలు పట్టుకొచ్చాను నిన్న. నేను వేరే పని మీద బెంగళూరు వెళ్ళినప్పుడు ఇట్లా వస్తున్నాను, ఆ అస్థికలు మీకు ఇస్తాను అంటే, ఆ పేరెంట్స్ ఇద్దరు వృద్ధాప్యంలో ఉండి కూడా వాళ్ళు నా దగ్గరకు వచ్చి పొద్దున్నే కలిశారు. మొట్టమొదటిసారిగా ఆ మదర్ నా కాళ్ళకి దండం పెట్టడానికి ప్రయత్నించింది. అది ఒక విధంగా హృదయాన్ని కదిలించేటువంటి సంఘటన. నేను చేసింది ఏమీ లేదు, చనిపోయిన అతనికి కేవలం మేము చేసింది ఒక ఫ్యూనరల్ మాత్రమే. కానీ ఆవిడ ఆ కళ్ళల్లో ఉన్నటువంటి ఒక కృతజ్ఞత భావాన్ని ఉండి, లేకపోతే ఆ దుఃఖాన్ని ఆపుకుంటూ ఆవిడ పడేటువంటి వేదన కానీ నిజంగా తట్టుకోలేంది. ఇంకా ఫర్దర్ ఏంటంటే, వాళ్ళిద్దరు ఒకటే చెప్పారు, మేము వృద్ధాప్యంలో ఉన్నాము, మాకున్నటువంటి ఒకే ఒక ఆశ, మా కొడుకు చనిపోయాడు, వాడి కోసం కూడబెట్టింది బెంగళూరులో ఒక ఇల్లు ఉంది, ఆ తర్వాత మైసూరులో ఒక చిన్న ప్లాట్ ఉంది. ఈ రెండు మీరు ఏ స్వచ్ఛంద సేవ పేరు చెప్తే వాళ్ళకి ఇప్పుడే రాసి చేస్తా ఉన్నారు. అది లిటరల్లీ ఐ వాస్ టియర్డ్. సో దట్స్ ఇట్. గ్రేట్ అండి. అయితే ఇప్పుడు మీరు అన్న తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మీకు ఎంతో ఖర్చు అవుతుంది కదా, దీనికి అంతా ఆ ఖర్చు, ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? డొనేషన్స్ అండి. మేము ఎప్పుడు కూడా ఎక్సెసివ్ డొనేషన్స్ రైజ్ చేయం. రకరకాలుగా ఉన్నాయి. మా ఆర్గనైజేషన్ ఏంటంటే, ఫస్ట్ నేను చెప్పాను, డిగ్నిటీ ఆఫ్ ద డిసీజ్, చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు బయటికి రాకుండా, వాళ్ళ హోదా, వాళ్ళ కుటుంబ గౌరవం పోకుండా కాపాడటం. దానికి తగ్గట్టుగానే మేము ముందు అసలు వనరులు ఏంటి, ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తాడా, లేకపోతే స్నేహితులు ఎవరైనా ఉంటే కాంట్రిబ్యూట్ చేస్తారా, కుటుంబం కాంట్రిబ్యూట్ చేయగలదా అనేది ప్రయారిటీ. వీళ్ళెవరూ చేయలేనప్పుడు మేము ఎంబసీకి కాల్ చేసి అడుగుతాం. ఎంబసీకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటంటే, అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళకి చేయరు. కానీ స్టూడెంట్స్ కానీ, లేకపోతే జాబ్లెస్ పీపుల్ కానీ, ఏదో ఇల్లీగల్గా ఉంటూ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఎంబసీస్ ముందుకు వచ్చి సహాయం చేస్తాయి. ఇవి ఏటికి క్వాలిఫై అయిన వాళ్ళకి మేము సహాయం చేస్తాం. టీమ్మేట్ ఎటువంటి క్వశ్చన్స్ అడగకుండా వాళ్ళకి అవసరమైన ఖర్చు అంతా మేమే భరించి పంపిస్తాము. మాకు డెడికేటెడ్ వాలంటీర్స్ ఉన్నారు. ఈ చనిపోయిన కుటుంబాల నుంచి వాళ్ళు స్ఫూర్తి పొంది మాకు ఇచ్చేటువంటి డొనేషన్స్ ఉన్నాయి. మా వాలంటీర్స్ డైరెక్ట్గా ఇచ్చే డొనేషన్స్ ఉన్నాయి, లోకల్గా ఉన్నటువంటి దాతలు ఇచ్చే డొనేషన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మాకు కార్పొరేట్ మ్యాచింగ్ ద్వారా కార్పొరేషన్స్లో పనిచేసేటువంటి ఎంప్లాయీ ఎవరైనా డొనేట్ చేస్తే దానికి కార్పొరేషన్ మ్యాచ్ చేస్తుంది. ఇవన్నీ మేము కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన దాంట్లో ₹1 కూడా, నాట్ ఈవెన్ ఎ సింగిల్ పెన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కింద మేము ఖర్చు పెట్టకుండా, ప్రతి ₹1 కూడా కేవలం వీళ్ళని ఆదుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాం. కాబట్టి మాకు ఈ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఆర్భాటాలుగా ఫంక్షన్స్ లేకపోతే కన్వెన్షన్స్ చేసే ఖర్చు లేదు. కాబట్టి ప్రతి ₹1 దానికి సరిపోతుంది. అదృష్టవశాత్తు మాకున్నటువంటి వాలంటీర్స్, డోనర్స్ వాళ్ళ డెడికేషన్ వలన ఆర్థిక సమస్యలు ఏవీ లేవు. ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడ కూడా మాకు డొనేషన్స్ ఇవ్వండి అని మేము మేళాలు పెట్టి అడగకుండానే చక్కగా సరిపోతూ ఉన్నాయి. సార్, ఇప్పటి వరకు టీమ్ఎయిడ్కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. దానికి సంబంధించిన పాంప్లెట్ బ్రోచర్ ఉందా? ఇన్ఫర్మేషన్ అంతా వెబ్సైట్లో ఉందండి. బట్ ఒక చిన్న పాంప్లెట్ ఇది మేము అందరికీ జనరల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఇది ఓకే, చాలా చాలా సేవలు చేస్తున్నారు. ఆ విషయాలన్నీ మాకు చెప్పి మమ్మల్ని, మా ప్రేక్షకులను కూడా మీ టీమ్ఎయిడ్లో భాగస్వాముల్ని చేసేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు. అండ్ మీకు ఇంత సపోర్ట్ చేస్తున్న మీ వైఫ్కి, మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ టీమ్ఎయిడ్ సభ్యులందరికీ కూడా మా తరపున, మా 108 టీవీ సబ్స్క్రైబర్స్ తరపున, ప్రేక్షకుల తరపున, అందరి తరపున కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ సేవా భావాలన్నింటినీ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ 108 టీవీ ద్వారా ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చి, ఒక సందేశాన్నే కాకుండా ఒక చక్కటి ఎడ్యుకేషన్ని 108 ప్రేక్షకులకి ఇచ్చేటువంటి అవకాశం కల్పించిన
డాక్టర్ నవీన్ గారికి, డాక్టర్ గాయత్రి గారికి, శ్రీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మేము సేవ చేస్తున్నటువంటి ఫీలింగ్ ఏ రోజు లేదు మాకు. నేను కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, మేమందరం కూడా మా విధి ప్రవాస భారతీయుల్లో మేము ఒక సొంత కుటుంబ సభ్యులుగా మీకు మా విధి మేము నిర్వర్తిస్తున్నట్టుగానే మేము ఫీల్ అవుతాము. ఈరోజు కూడా మేమేదో సేవ చేసామన్నటువంటి గర్వంగా ఫీల్ అవ్వము. అలాగే మీకు అందుబాటులో మా వెబ్సైట్ చూడండి. మీరు ఈ ఎటువంటి ఆపద మీకు సంబంధించిన వాళ్ళు కానీ, మీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఆపదల పాలైతే మాకు వెంటనే కాంటాక్ట్లోకి రండి. మాకు చేతనటువంటి సహాయం మేము తప్పనిసరిగా చేయగలుగుతాం. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. చూశారు కదండి, నన్నపనేని మోహన్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను. ఇప్పటికీ కూడా ఆయన తన సొంత విషయాల కంటే కూడా ఎక్కువగా ఈ సేవను కూడా సేవ అంటే ఒప్పుకోవడం లేదు. అది వారి బాధ్యతగా వారు ఫీల్ అయి చేస్తున్నారు. అలా మనం కూడా మనకి చేతనైనంత వరకు అందరికీ సహాయం చేయాలని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరినీ కూడా అలా ఉండమని ఆశిస్తూ మరో చక్కని అతిథితో మళ్ళీ ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.